ఛత్రపతి సంభాజీ మహారాజును అతి క్రూరంగా హింసించి చంపిన ఔరంగజేబ్ అనే దుర్మార్గుడిపై మరాఠాలు ఏ విధంగా ప్రతీకారం తీర్చుకున్నారు, ఔరంగజేబు వెన్నుల్లో ఏ విధంగా వణుకు పుట్టించారు, ఆఖరికి ఆ నియంత ఔరంగజేబు దిక్కులేని చావు చచ్చేలా మరాఠాలు ఎలాంటి దాడులు చేశారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఛత్రపతి సంభాజీ మహారాజు మరణం తర్వాత ఔరంగజేబ్ కమాండర్ జుల్ఫికార్ రాయగఢ్ను స్వాధీనం చేసుకొని సంభాజీ మహారాజు భార్య యశుబాయిని అతని కుమారుడిని జైల్లో పెట్టారు. కానీ మరాఠాలో ప్రతీకార జ్వాల అప్పటికే రగిలిపోయింది. సంభాజీ తమ్ముడు రాజారాం మహారాజ్ కొత్తగా ఛత్రపతిగా ఎదిగాడు. సంభాజీ మహారాజును ఉరి తీయడానికి ముందు 40 రోజులు హింసించారు. మరాఠాలు కోపోద్రిక్తులయ్యారు. అన్ని పంతాలు పక్కన పెట్టి వారు ఒకే లక్ష్యంతో ఐక్యమయ్యారు. ఔరంగజేబు వినాశనం లక్ష్యంగా ముందుకు సాగారు. సంగమేశ్వర్ వద్ద ఛత్రపతి సంభాజీ మరియు 200 మంది యోధులు ముకరం ఖాన్ నేతృత్వంలో 10,000 మంది మొఘల్ సైనికులతో పోరాడారు. వారిలో మల్హోజీ ఘోర్పాడే కూడా ఉన్నారు. ఆయన చివరి శ్వాస వరకు పోరాడారు. చివరికి అతని కుమారుడు శాంతాజీ ఘోర్పాడే ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేసి ఔరంగజేబ్ జీవితాన్ని ప్రత్యక్ష నరకంగా మార్చాడు. ఔరంగజేబ్ సంభాజీని ఉరితీసిన తుల్హాపూర్ వద్ద శాంతాజీ ధనాజీ జాదవ్తో కలిసి ఆకస్మిక దాడికి నాయకత్వం వహించాడు. లక్షలాది మంది సైనికులతో విడిది చేస్తున్న ఔరంగజేబు కేవలం 2,000 మంది మరాఠాలు సింహాల మాదిరిగా తన శిబిరంలోకి చొరబడినప్పుడు షాక్ అయ్యాడు. మరాఠాలు మొఘల్ సైన్యాన్ని నిర్దాక్షిణంగా ఊచకోత కోశారు. మొఘల్ చరిత్రకారుడు కాఫీ ఖాన్ ఇలా రాశాడు: తుల్హాపూర్ తర్వాత మొఘలులు శాంతాజీ పేరు వింటేనే వణికిపోయారు. పేరు మొఘల్ దళాలను భయపడేలా చేసింది. ఔరంగజేబు శిబిరంలో భయాందోళనలు వ్యాపించాయి. మొఘల్ సైనికులు హుజూర్, మరాఠాలు ఇక్కడ ఉన్నారు అని అరిచారు. మొఘలులు ఔరంగజేబును రక్షించడానికి పోరాడుతుండగా మరాఠాలు వారిని నరికివేస్తున్నారు. ఔరంగజేబు తన ప్రాణాలను కాపాడుకోవడానికి పారిపోయాడు. కానీ అతని సామ్రాజ్య ప్రతిష్ట శాశ్వతంగా దెబ్బతింది. మరాఠాలు ఔరంగజేబు రాజగుడారం నుండి 2 బంగారు ఆసనాలను స్వాధీనం చేసుకొని విజయంతో సింహగఢ్కు తిరిగి వచ్చారు. మరుసటి రోజు ఉదయం ఔరంగజేబు వేలాది మంది చనిపోయిన మొఘల్ సైనికులను చూసి, ఓ అల్లాహు, ఈ మరాఠాలు ఎప్పుడూ అలసిపోరు, లొంగిపోరు, వారిని నాశనం చేయడానికి ప్రయత్నిస్తూ మనం నశిస్తే అని తనలో తానే కొనుక్కున్నాడు. 2 రోజుల తర్వాత శాంతాజీ రాయగఢ్ కోటపై దాడి చేశాడు. యశుబాయిని చెరసలలో వేసిన మొఘల్ కమాండర్ జుల్ఫికార్ ఖాన్ను చుట్టుముట్టారు. మరాఠాలు కోటపైకి దండెత్తి మొఘల్ సైన్యాన్ని ఊచకోత కోసి వారి సంపద, గుర్రాలు, ఏనుగులను స్వాధీనం చేసుకుని పన్హాలకు తీసుకువెళ్లారు. మరాఠాలు మొఘలులను ఎక్కడ చూసినా వారిని నరికివేశారు. ఇప్పుడు సంభాజీ మహారాజును మోసం చేసి బంధించిన ముకరం ఖాన్ వంతు వచ్చింది. ఔరంగజేబు అతనికి 50,000 రూపాయలు బహుమతిగా ఇచ్చి కొల్హాపూర్ మరియు కొంకన్ గవర్నర్గా నియమించాడు. మరాఠాలు ముకరం ఖాన్ని బతకనివ్వమని ప్రమాణం చేశారు. డిసెంబర్ 1689లో శాంతాజీ ఘోర్పాడే ముకరం ఖాన్ యొక్క భారీ సైన్యాన్ని చుట్టుముట్టాడు. క్రూరమైన వధ ప్రారంభించాడు. శాంతాజీ స్వయంగా అతని వెంబడించి ముక్కలు ముక్కలుగా నరికి అడవిలో వదిలేశాడు. ముకరం ఖాన్ మరణంతో మరాఠాలు ఛత్రపతి సంభాజీ మహారాజును దారుణంగా ఉరితీసినందుకు ప్రతీకారం తీర్చుకున్నారు. 1691లో ఛత్రపతి రాజారాం మహారాజు శాంతాజీని మరాఠా సామ్రాజ్య సైన్యాధ్యక్షుడిగా ప్రకటించారు. శాంతాజీ సమయం వృధా చేయలేదు. 15,000 నుండి 20,000 మంది మరాఠా యోధులతో అతను మొఘల్ భూభాగాలపై దాడి చేసి కర్ణాటక మరియు ఇతర ప్రాంతాలలో కాషాయ జెండాను ఎగరవేశాడు. సహ్యాద్రిలో దాక్కున్న పిరికివాడైన ఔరంగజేబు 27 సంవత్సరాలుగా పరిగెడుతూనే ఉన్నాడు. అవమానం మరియు నిరంతర ఓటమితో విలవిలలాడిన పిరికివాడు ఔరంగజేబు చివరికి మహారాష్ట్రలో అతను జయించలేకపోయిన భూమిలోనే దారుణంగా మరణించాడు. అలా ఛత్రపతి సంభాజీ మహారాజు మరణం వృధాగా పోలేదు. మరాఠాలు మొఘలులను చిన్నాభిన్నం చేశారు. హైందవ స్వరాజ్యం కదలకుండా నిలిచింది.